తల్లులు గర్భిణీలు కిషోర బాలికలు వీళ్ళందరూ మంచి పోషకాలు తినాలని ఈ ప్రోగ్రామ్ జరిగింది. అందుకనే కొన్ని పోషకాలు మనం తక్కువ ఖర్చుకన్నా కొన్ని పోషకాలు మనకు తెలిసినే ఉంటాయి మన ఊర్లో, కానీ మనం తినలేము. కొన్ని మునగాకు ఇవన్నీ మంచి పోషకాలు విధంగా అందరం కలిసి అట్లా చేసుకొని ప్రతిరోజు పోషకాల వల్ల ఫుడ్ తినాలని ఈ నెల మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది దాని గురించి అనే మా మేడం వాళ్ళు వచ్చారు. దాని గురించి లేదు మేడం పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు అయితే ఏమవుతాయి రాకముందుకే బాగా వచ్చేది. మా ఊర్లో అయితే 10 అడుగులు కూడా రాదు, అయినా ఇక్కడ బాగానే వచ్చారు. మీరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు 3 నెలలకి ఇక్కడ అంగన్వాడీకి నమోదు చేసుకుంటారు కదమ్మా. మీరు ఇక్కడ చేసుకున్నప్పుడు టీచర్ మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటుంది ప్రతి మీటింగ్లో. మెయిన్ మనకు ఐరన్ రావాలంటే బెల్లం పట్టీలు, పల్లీలు, బెల్లము, నువ్వుల పట్టీలు అవి మనం కొనుక్కోవాలని లేదు. మన ఇంట్లోనే పల్లీలు ఉంటాయి, చట్నీలు వేసుకోవడానికి పల్లీలు, నువ్వులు, బెల్లం ఖచ్చితంగా ఉంటుంది. అవి మీరు కొన్ని సమయానికి అప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి నమ్ముతుంటారు. అట్లనే మీరు పల్లీలు, బెల్లం, నువ్వులు తినాలి. పుట్టుకూర తింటే బలం లేకుంటుంది, మందులు తీయకుంటాయి అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అవన్నీ అపోహలు. పుట్టుకూర కంపల్సరీ తినాలి. బచ్చల కూర మీకు ఫ్రీగానే దొరుకుతుంది. గునుకూర అవన్నీ చాలా మనకు తోటలలో దొరికేటివి, మన కూరగాయ మనకు చేలలో దొరికేటివి చాలా ఉన్నాయి. మునగాయ కూడా చాలా మంచిది, ఐరన్ సంబంధించినవి. రోజు ఒక గుడ్డు పాలు కంపల్సరీ తీసుకోవాలమ్మా. మేము అంగన్వాడీలో ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇంట్లో ఫుడ్ లేక కాదు, మీ వాళ్ళు ఇవ్వరని కాదు. మీరు ప్రశాంతంగా ఇక్కడ వచ్చి ఆ ఒక్క టైం అన్నా కడుపు నిండా మనసారా మీ మైండ్ మొత్తం ఫ్రెష్ ఉండి ఇక్కడ తిని పుట్టబోయే బిడ్డకు మైండ్ ఫ్రెష్ ఉంటుందని మా ఉద్దేశంతో, గవర్నమెంట్ ఉద్దేశంతో పెట్టిర్రు. ఆ ఒక పూట భోజనం కూడా మీరు సంపూర్ణంగా తినాలని పెట్టిర్రు. అయినా మీరు గుడ్డు పాలేయండి మేము వెళ్ళిపోతాం అని అంటారు. ఇంటికి పోయిన తర్వాత ఆ గుడ్డు ఏం చేస్తారమ్మా? మీరు మీ అత్తనో ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇక్కడ ఈ వాళ్ళు తీసుకుంటారు, మీ భర్తనైనా తీసుకుంటారు. ఆ గుడ్డు మీకు చెందదు ఆ రోజు. అది అర్థం చేసుకోండి. పాలు కూడా ఇంటికి పోయిన తర్వాత చాయ్ అయినా పెట్టుకుంటాం, పిల్లలకన్నా తాగుతాం. అందుకే అవన్నీ జరగకుండా మేము ఇక్కడ అంగన్వాడీ సెంటర్లోనే మీకు సంపూర్ణ భోజనం అందిస్తాం. కంపల్సరీ అందరూ అంగన్వాడీకి రావాలి, అంగన్వాడీ సెంటర్లోనే భోజనం చేయాలి.